సమస్యల పరిష్కారానికి టీపీయూఎస్ నిరంతర పోరాటం. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మానుకోట జిల్లా శాఖ ఆధ్వర్యంలో కేసముద్రంలోని వీసీబీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన అభ్యాస వర్గలో రాష్ట్ర అధ్యక్షులు కానుగంటి హనుమంతరావు మాట్లాడారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి టీపీయూఎస్ నిరంతరం పోరాడుతుందని అన్నారు. పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, ప్యార్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అదనపు కార్యదర్శి తెలకపల్లి పెంటయ్య, రాష్ట్ర మహిళా కన్వీనర్ జిల్లా వాణిదేవి, జిల్లా అధ్యక్షులు జంజిరాల నాగరాజు, ప్రధాన కార్యదర్శి గుడిబోయిన గోపికృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు తిరువేంకటాచార్యులు, పింగళి శ్రీనివాస్, యాదగిరి, సోమనర్సయ్యచారి, వోమా సంతోష్, జివిలికపల్లి నరహరి, కత్తి శ్రీశైలం, సామల రమేష్, వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, అతిథులు గోవర్ధనగిరి, వీరభద్రం, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు హనుమంతరావుని పాఠశాలల పరిరక్షణ, ఉపాధ్యాయుల పాత్ర అనేటువంటి అంశంతో పాటు మరి ఈ ప్రభుత్వం లోపల జరుగుతున్నటువంటి అనేక విషయాలు మీ దృష్టికి తీసుకురావాలనేటువంటి పత్రికా సోదరులకు, మీడియా సోదరులకు నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా గత ప్రభుత్వం 317 జీవో తీసుకొచ్చి ఉపాధ్యాయుల ఉద్యోగులను అనేక రకాలైనటువంటి బాధలకు గురి చేసినటువంటిది. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో స్పష్టంగా పెట్టింది 317 బాధితులందరికీ న్యాయం చేస్తామని. కానీ ఇప్పటి వరకు కూడా చాలా మంది బాధితులు ఉన్నారు. వారి యొక్క సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. కాబట్టి వారి సొంత జిల్లాలకు పంపాల్సినటువంటి బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. వాళ్ళు చెప్పింది కాబట్టి అడుగుతున్నాం, మీకు ఉత్తమ కోరికలేని కాదు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క పాఠశాల లోపల విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నందుకు ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు. మరి అటువంటి పెరిగిన విద్యార్థుల యొక్క నాణ్యమైన విద్య అందించాల్సినటువంటి బాధ్యత ఉపాధ్యాయులది. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం కూడా ఆ పాఠశాలకు, ఆ విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించిన బాధ్యత కూడా ప్రభుత్వంపైంది. ప్రభుత్వము, ఉపాధ్యాయులు ఇద్దరు కోఆర్డినేట్ చేసుకున్నట్లయితేనే ప్రభుత్వ పాఠశాలను పరీక్షించగలుగుతాం. ముఖ్యంగా గత కేబినెట్ మీటింగ్లో చెప్పినటువంటి అంశాలు ఇప్పటి వరకు కూడా మళ్ళీ కార్యరూపం దాల్చలేదు. ఒకటి ఏంటంటే, ఒక డిఏ ఇచ్చి 6 నెలల తర్వాత ఇంకో డిఏ ఇస్తామన్నారు. అది ఒకటి మాత్రమే జీవో రూపంలో వచ్చింది. కానీ ఇప్పటి వరకు సిపిఎస్ రద్దు చేస్తాము, దానికి కమిటీ వేస్తామన్నారు. ఏమి ఎక్కడ వేసినట్టు ఒకటి అక్కడే ఉంది. ఇక రెండవ విషయానికి వస్తానంటే, పెండింగ్ బిల్స్ సంబంధించినటువంటి ప్రతి నెల 700 కోట్లు అన్నారు. కానీ ఒక మెడికల్ ట్రీట్మెంట్ సంబంధించి 151 కోట్లు విడుదల చేసింది. కానీ పెండింగ్ బిల్స్ మిగతా ప్రతి నెల 700 కోట్లు అన్నారు. 700 కోట్లు ఎక్కడ వెళ్ళినాయి? అదేవిధంగా హెల్త్ కార్డ్స్ అనేటువంటివి పూర్తి స్థాయిలో విధి విధానాలు ప్రకటించి అన్ని రకాలైనటువంటి యొక్క రోగాలకు అన్ని హాస్పిటళ్లకు సింగిల్ ఎంపీ ఖర్చు లేకుండా వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా అది ఎటువంటి చర్య తీసుకోలేదు. కాబట్టి ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయులు ఏంటంటే, ఇమ్మీడియట్ గా హెల్త్ కార్డ్ సంబంధించినటువంటి విధి విధానాలకు సమావేశం ఏర్పాటు చేసి హెల్త్ కార్డ్స్ ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. అదేవిధంగా 1/7/2023కి రావాల్సినటువంటి నూతన పిఆర్సీ 2 సంవత్సరాలు దాటి 12 రోజులు అవుతుంది. కానీ గత మేనిఫెస్టో మీరు చెప్పింది ఏంటంటే, మా ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల లోపల పిఆర్సీ రిపోర్ట్ తెచ్చుకొని ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. కానీ 6 నెలలు కాదు, 18 నెలలు అయిపోయింది. కాబట్టి పిఆర్సీ రిపోర్ట్ తెప్పించుకొని స్టడీ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసిన బాధ్యత మీ పైన ఉంది. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు మళ్ళీ మీరు కూడా చేస్తున్నట్లుగా మాకు అనిపిస్తుంది. కాబట్టి దయచేసి అటువంటి తప్పిదాలు చేయకుండా మరి ఉపాధ్యాయులను, ఉద్యోగులను, పెన్షనర్లను అందరినీ కూడా సమానంగా చూసి ప్రభుత్వాన్ని మంచి దిశలో నడిపించాల్సిన మేమే. కాబట్టి మాకు అన్నీ కూడా మీరు చెప్పినటువంటివి ఖచ్చితంగా చేస్తారని ఆశిస్తూ, ఒకవేళ మీరు చెప్పినటువంటి అంశాలను కూడా మీరు పనిలో తీసుకోకుండా కార్యాచరణ పనిలో తీసుకోకుండా ఉన్నట్టయితే డెఫినెట్గా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం కార్యాచరణ ప్రకటిస్తుంది, ఉద్యమం చేస్తుంది. ఎంతడు చేసే ప్రసక్తి లేదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది.